శ్రీ మాత్రే నమః. హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ టచ్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు. అయ్యా, నవగ్రహ కర్మలు మనం పూర్వజన్మలో ఏదైతే మనం చేసిన కర్మ ఉంటుందో ఆ కర్మ అనేది ఈ జన్మలో మనం అనుభవించక తప్పదు. నవగ్రహ కర్మలు అంటే ఏంటి? సూర్యకర్మ, చంద్రకర్మ, కుజకర్మ, బుధకర్మ, గురుకర్మ, శుక్రకర్మ, శనికర్మ, ఇలాగా అది అష్టకర్మలు. అంటే అష్టకర్మ. కేతు కర్మ లేదు. కేతు ఏ భావన ఉన్నా సూర్యుడు ఫలితాలు ఇస్తాడు. ఈ అష్టకర్మలు అంటే 8 కర్మలు. ఈ 8 కర్మలు మానవుడిని ఇబ్బంది పెడతా ఉంటాయి. అది పేదవాడు కానించి ధనవంతుల వరకు ఏదోటి ఇబ్బందులు పే చేస్తూ ఉంటారు. కొంచెం ధనం ఉంటుంది కానీ ఆడికి తినడానికి అన్నం ఉండదు. రాగి జావ తినాలి. అలాగా కొంతమందికి ధనం ఉండదు. అది అది ధనం ఉండదు కానీ తిందామని అనిపిస్తుంది. డబ్బులు ఉంటావు ఏదైనా కొనుక్కుందామంటే. అలాగా ఈ అష్టకర్మల్ని ప్రతి ఒక్క మానవుడి మీద ప్రభావం చూపిస్తుంటుంది. అష్టకర్మలు ప్రతి వాడికి హెల్త్ ప్రాబ్లం అని నీకు ఏమి మానవ జన్మకి సుఖం అనేది లేదు. ఏదో ఒక కష్టము, ఏదో ఒక లోపము ఎంబటిస్తూ ఉంటుంది. ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లంని మనం తగ్గించేసేయాలి. కొంతమందికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. డాక్టర్లు దగ్గరికి వెళ్ళినా కూడా అవేం తగ్గవు. కారణం అది గ్రహాలు ఇబ్బంది పెడుతుంటాయి. డాక్టరు అతని వృత్తి అతను చేస్తుంటాడు. అతను ట్రీట్మెంట్ చేస్తుంటాడు. మళ్ళీ మొదలవుతుంటుంది అతనికి సమస్య. ఈ సమస్యల నుంచి మనం తప్పించుకోవాలంటే డాక్టర్ దగ్గరికి కాకుండా ఈ అష్టకర్మల్లోని ఏ గ్రహం అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహానికి మనం శాంతి చేయించాలి. ఆ గ్రహానికి శాంతి చేస్తే ఇప్పుడు మనకి ఎవడన్నా శత్రువు ఉన్నాడు అనుకో, వాడు మనల్ని ఇబ్బంది పెడుతుంటే ఒక నమస్కారం కొట్టేస్తే పోతాడు ఆడు. మన జోలికి రాడు. అలాగే ఈ గ్రహాలు కూడా అంతే. ఒక నమస్కారం కొట్టేస్తే నీకు ఆ కర్మ అనేది ఉండదు. ఇప్పుడు నిన్ను ఎవడో ఒకడు ఇబ్బంది పడుతుంటాడు. సపోజ్ నీ ఇంటి పక్కనోడు ఎవడో ఒకడు ఇబ్బంది పెడుతుంటాడు నిన్ను. పెడుతుంటే ఆడికి ఏదో చిన్న సిగరెట్టో ఏదో టీయో ఇప్పించి 2 కూల్గా 2 మాటలు చెప్తే నీ జోలికి రాడాడు. నువ్వు వాడిని కొట్టక్కర్లే, తిట్టక్కర్లే. అలాగా ఈ గ్రహాలకు కూడా కొంచెం ఏదన్నా మనం శాంతి చేపిస్తే నీ జోలికి రాదు. ఆ గ్రహం నిన్ను ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు ఈ మన కర్మలు ఎలాగ అనిపిస్తున్నాయి? అష్టకర్మలు అంటే సూర్యకర్మ ఉందనుకో. ఈ సూర్యకర్మ ఏంటి? సూర్యకర్మ ఎలాగుందంటే తండ్రితో బాధలు. సూర్యుడు అంటే పితృకారకుడు. తండ్రితో బాధలు. తండ్రితో బాధలు మనం అనుభవించాల్సి ఉంటుంది. అలాగే చంద్రుడు అంటే తల్లితో బాధలు అనుభవించాల్సి ఉంటుంది. ఆ గ్రహానికి కారకత్వాలు మనల్ని ఇబ్బంది పడుతుంటాయి. చంద్రుడు అంటే తల్లికే కాదు, ప్రేమ, శాంతి, మనశ్శాంతి, ఆహ్లాదం, ఆనందం, ఇలాగా అవేమీ రాకుండా మిమ్మల్ని ఆ కర్మ ఎమ్మడింపిస్తూ ఉంటుంది. అదే చంద్రకర్మ అంటారు. అలాగే కుజకర్మ అంటే ప్రతిదానికి కోపం రావడం, గొడవలు పెట్టుకోవడం, ఇలాగా వైవాహ జీవితంలో సెక్స్ సమస్యలు ఇలాంటివి. అలా బుధుడు ఉన్నాడంటే బుధుడు ఏంటంటే బుద్ధి కారకుడు. బుద్ధి లేకపోవడం. బుధకర్మ అంటే బుద్ధి లేకపోవడం, జ్ఞానం, బుద్ధి లేని పనులు చేయడం, ఇబ్బంది పడడం, ఇలాగా
చిన్నగా శాంపిల్ అంతే. గురువు ఉన్నాడంటే గురువు చెప్పే ఆ టీచరు సరిగ్గా చెప్పకపోవడం, నాలెడ్జ్ లేకపోవడం, దానివల్ల రాహు కర్మ. గురువు ఎప్పుడు ఏంటంటే రాహు కర్మ ఏంటంటే మనకి జ్ఞానం లేకపోవడం వల్ల ఎదుటివాడి చేతిలో మోసపోతూ ఉంటాం. ఆ గురువు చెప్పే జ్ఞానాన్ని మనం తెలుసుకోలేక ఏంటి ఈ రాహు కర్మ అంటే ఏంటంటే మోసపోవడం. రాహు ఏంటంటే మోసగాడు. ఈ రాహు కర్మ అంటే ఎదుటి వాళ్ళు ఆ జ్ఞానం లేకపోవడం వల్ల, గురువు అంటే జ్ఞానకారకుడు. ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఏంటి ఎదుటివాడి చేతిలో మోసపోతాం. దాన్నే రాహు కర్మ అంటాం. గురువు ఎప్పుడు రాహు కర్మను పేజ్ చేస్తూ ఉంటాడు. అలాగే శుక్రుడు వివాహ సమస్యలు, వైవాహిక జీవితంలో సెక్స్ కోరికలు, తృప్తి లేకపోవడం, ఆ భార్యతోటి గొడవలు, భార్యకు తృప్తి లేకపోవడం, ఇలాగ శుక్రకర్మ. అది శుక్రకర్మ అంటే ఇంకా ఆడవారి వల్ల బాధలు పడడం. శనికర్మ అంటే పూర్వజన్మలో ఏదో మీరు పనివాడిని ఇబ్బంది పెట్టింటారు, పని వాళ్ళని డబ్బులు ఇవ్వకపోవడం అలాంటివి. ఈ జన్మలో మీరు ఏం పని చేసినా కూడా మీకు పనివాడు అనేవాడు అందుబాటులో ఉండడు. దానివల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. మీకు డబ్బులు ఇవ్వకపోవడం, ఏ పని చేసినా మీకు డబ్బులు రాకపోవడం, ఇది శనికర్మ అంటే. ఈ అష్టకర్మల నుంచి తప్పించుకోవడానికి దానికి మీ జాతక చక్రం అనేది పరిశీలించవలసి ఉంటుంది. పూర్తిగా పరిశీలించి మీరు చెప్పించుకోవాల్సి ఉంటుంది. దానికి వాట్సాప్కి ఇది 1000 రూపాయలు ఫీజు పెట్టించో మేము మీకు అన్నీ పరిశీలించి మీకు చెప్పబడును. హరికృష్ణ ఆస్ట్రాలజర్, కాకినాడ. ఓన్లీ స్టోన్స్ పరిశీలించి చెప్పాలంటే సింపుల్గా అయితే 300 రూపాయలు స్టోన్స్ రెమెడీస్ చెప్తాను. పూర్తిగా మీకు అన్నీ చూసి పరిశీలించాలంటే 1000 రూపాయలు అవుతుంది. హరికృష్ణ ఆస్ట్రాలజర్, కాకినాడ. శ్రీమాత్రే నమః.